నెల్లూరుకు చెందిన కర్రా జయమ్మ అనే ఏఎన్ఎం మహిళపై అడ్వకేట్ జడా శ్రవణ్ కుమార్ చేసిన దౌర్జన్యం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. న్యాయం కోసం తన దగ్గరకు వచ్చిన ఒక దళిత మహిళపైనే శ్రవణ్ కుమార్ తన అనుచరులతో కలిసి భౌతిక దాడికి పాల్పడటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. విజయవాడలోని తన కార్యాలయంలో బాధితురాలని అసభ్యంగా దూషించడమే కాకుండా ఆమె చీర చింపి నానా హంగామా చేయడం సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. నిజానికి జడా శ్రవణ్ కుమార్ తన దగ్గరకు వచ్చే క్లయింట్లను నమ్మించి మోసం చేయడంలో సిద్ధహస్తుడనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ విషయం తెలియక జయమ్మ తన హైకోర్టు కేసు కోసం శ్రావణ్ ను ఆశ్రయించి 2023లో ఫిబ్రవరి నుంచి విడతల వారీగా 1.50 లక్షలు ఫీజుగా చెల్లించారు. అయితే శ్రావణ్ కుమార్ అవతలి పార్టీ వారితో చేతులు కలిపి తమకు అన్యాయం చేస్తున్నాడని తెలుసుకున్న బాధితురాలు దీనిపై నిలదీయడానికి తన భర్త సోదరితో కలిసి విజయవాడలోని ఆయన ఆఫీసుకు వెళ్లారు. అక్కడ శ్రావణ్ కుమార్ వారిని మర్యాదగా పలకరించాల్సింది పోయి బలవంతంగా కొన్ని తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేశారు. కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరించారు. దానికి జయమ్మ నిరాకరించడంతో తన ఆఫీస్ స్టాఫ్ మరియు అనుచరులతో కలిసి వారిని గదిలో నిర్బంధించారు. స్వయంగా శ్రావణ్ కుమార్ జయమ్మ చేయి పట్టుకుని లాగి ఆమెపై దాడి చేసి చీర చించేశారని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన అనుచరులు కూడా చంపేస్తామంటూ వారిని భయపెట్టారు. ఈ విషయం బయట చెబితే మీపైనే SC ST కేసులు పెట్టిస్తా, నాకు పెద్ద నెట్వర్క్ ఉంది, అధికారులు కూడా నాకు సెల్యూట్ చేస్తారు అంటూ శ్రావణ్ కుమార్ వారిని నోటికొచ్చినట్లు తిట్టి పంపించేశారు. ఎలాగోలా అక్కడ నుంచి బయటపడిన జయమ్మ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గతంలో కూడా శ్రావణ్ కుమార్ ఇలాంటి సెటిల్మెంట్లు చేస్తూ తనను ఎదిరించిన వారిని అట్రాసిటీ కేసుల్లో బ్లాక్ మెయిల్ చేసేవారని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు విచారిస్తున్నారు. ఇక రాజకీయ విషయానికొస్తే జడా శ్రావణ్ కుమార్ తనకు సొంత పార్టీ ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా దళితుల ఓట్లను టీడీపీకి దూరం చేయాలనే జగన్ ఆదేశాల మేరకు ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు.